పోలీసు వాళ్ళంటే పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా మీకు? మా ముందే కొట్లాడుతురు. బొక్కలు చూరా చూరా చేస్తా ఏమనుకుంటారు? ఏమని ఉంటే స్టేషన్కి వచ్చి చూసుకోండి. చల్ నడు. చూడండి, ఎవరిని చంపారో తేల్చాల్సింది మేము. మీరు ముందు స్టేషన్కి పదండి. నడు నడు నడు. మేడం, కడియం దొరికింది మేడం. సదాశివం, మిగిలిన బాడీని టెస్ట్కి పంపించు. ఓకే మేడం. పదండి. మేడం, టీ తీసుకురమ్మంటారా? అరే పక్కకి జరుగురా బాయ్. ఇగో మేడం టీ తీసుకొచ్చిన. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి మిమ్మల్ని టీ తీసుకురావద్దని? బాయ్తో తెప్పించొచ్చుగా. అరే నేనేం మీకు స్టాఫ్ లాగా తెచ్చిలే. మరి నిన్ను లవ్ చేస్తున్నా కదా, గందుకే తెచ్చిన. అని గిట చెప్తే నా బొక్కలు చూర చూర చేస్తుంది. అడిగేది నిన్నే, మరెందుకు తెచ్చావు? అంటే అరే వదిలేను మేడం, ముందుగా కేసు గురించి సోచాయించండి. నమస్తే ఇన్స్పెక్టర్ అమ్మా, నా పేరు రామారావు. నమస్తే మేడం, నా పేరు నాగేశ్వరరావు. మరి సూపర్ స్టార్ కృష్ణ గారు రాలేదా? సీను, మీరు చెప్పండి. ముందులా గొడవ పడకుండా స్ట్రైట్ గా మ్యాటర్లోకి రండి. నా కొడుకుని ఈయన కూతురు మాయ చేసి పెళ్లి చేసుకుంది మేడం. అబద్ధం మేడం, వీళ్ళ కొడుకు పెద్ద బేవర్స్ గాడు. నా కూతుర్ని వల్ల వేసుకుని లేపుకుపోయాడు మేడం. పట్టుకుని వాళ్ళని చంపేద్దామంటే ఆ పెదవులు పారిపోయారు మేడం. అంత దమ్ము నీకెక్కడిదిరా? నాకే దొరుకుంటే నీ కూతుర్ని చంపి పాతరేసేవాడిని. సీను మేడం, ఇద్దరిని లోపలేమంటారా? గుడ్ గెస్సింగ్. లోపలే. అదేంటి మేడం, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళం మేమేం చేశాం మేడం? మర్డర్ మిస్ అయిందని ఓ తెగ బాధపడిపోతున్నారు కదా. నడవండి కాక పోదాంపా. మీరుండండి సార్. మేడం గారు, నా కూతురు పోయిన దుఃఖంలో ఏదేదో వాగేశాను. ఎలాగైనా నా కూతురుని తెచ్చే ఉండమ్మా. దాని తల్లి ముద్ద ముట్టట్లేదు, ఏం మాట్లాడట్లేదు. నా కొడుకుని వీళ్ళు ఎక్కడ దాచారో చెప్పమానండి మేడం. ఒక్కగాను ఒక కొడుకు మేడం. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్న పెళ్లి చేసుకున్నాడు మేడం, అప్పటి నుంచి వాళ్ళ జాడే లేదు. ఇది చూడండి, మీ అబ్బాయిదేనా? అమ్మో, ఇది నా కొడుకుదే. ఏమైంది మేడం? ఇది ఎక్కడ దొరికిందమ్మా? చెప్పండి అమ్మా. ఇది మొన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడు మేడం. చెప్పమ్మా, ఏమైందమ్మా? రామారావు గారు, ఇందాక కాలిపోయిన శవం మీ అబ్బాయిదే. అరే, నా కొడుకు నువ్వే చంపేశావు. పరువు కోసం నీ కొడుకుని చంపి నా కూతుర్ను కూడా చంపేసుంటావు. చెప్పు, నా కూతుర్ని ఏం చేసావు? సీను, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోపలే. ఎవరిని చంపారో తీరిక ఆలోచించచ్చు. నడుండి బాయ్. సార్ 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 ఇక రావా. నీకు ఈ ఫోన్ ఎందుకు? అరే, దాన్ని పట్టుకోండి రా. అది పారిపోయిందంటే కొంపలు మునుగుతాయి. అడిగిపోతుందిలేనా, మనం ఇంతమంది ఉన్నాం, ఆ మాత్రం పట్టుకోలేమా? యాదో బిల్డప్లు నా దగ్గర కాదు. అది గాని తప్పించుకుందంటే అదిగో నా పరిగెడుతుంది. చూస్తారంటే రా, పట్టుకోండి. శ్రీను, ఐ లవ్ యూ శ్రీను. నిన్న ఈ రాక్షసులు ఏం చేయలేదు కదా. నేను వీళ్ళ చేతిలో చనిపోయినా పర్లేదు, నువ్వు మాత్రం బతకాలి శ్రీను.
రే నువ్వటేలు నువ్వుటేలు. సీను నేను వెళ్ళిపోతున్నాను సీను. మరో జన్మంటూ ఉంటే అది నీదే శ్రీను. ఏయ్, ఇక్కడే ఉందిరా. ఏయ్, ఎక్కడికి పోతావే? అన్న శ్రీను ఎక్కడున్నాడో చెప్పండి అన్న. చెప్తాం యదవగాడు వాడెందుకే నీకు? నీకు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నాగా, సరిపోదా? రావే. అన్న ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి అన్న. పదండ్రా, దీన్ని వెంటనే దుబాయ్ పంపించాలా? సీను వాళ్ళిద్దరిని బయటికి తీసుకురా. గట్లనే మేడం, నువ్వు ఎంట్రీ చేయరా బై. నాడు మేడం పిలుస్తుంది. నాడు నడువా, జల్దీ నాడు, చల్. చూడండి, అనవసరంగా మీలో మీరు వాదనలు ఆడుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. సో అబ్బాయిని చంపేశారు, మరి అమ్మాయిని ఏం చేశారు? నాకు నిజంగా తెలియదు మేడం. నా భార్యకి నా కొడుకు చనిపోయాడన్న విషయం కాదు వీళ్ళు చంపేశారన్న విషయం తెలియదు మేడం. నోరు ముయిరా, బిడ్డ పోయిందని బాధలో. Shut up. మీ చేత నోరెలా విప్పించాలో, నిజం ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పండి, మీరు మనుషుల్ని పెట్టి కూడా వెతికిస్తున్నారంట కదా? అవునా కాదా చెప్పండి. మా వాళ్ళు కిరాయి మనుషులు కాదమ్మా, మా వాళ్ళే వాళ్ళు. నాకు తోడుగా వచ్చిన వాళ్ళమ్మా. కాదమ్మా, చూడ్డానికి రౌడీల్లో ఉన్నారు. నువ్వు మాత్రం జనాలు తీసుకురాలేదా? వాళ్ళు నికాల్సైన అంతకుల్లో ఉన్నారు మేడం. చూడండి, చూస్తే మీరిద్దరూ పెద్ద మనుషుల్లా ఉన్నారు. అనవసరంగా నా చేతిలో దెబ్బలు తిని మీ పరువు తీసుకోవద్దు. చెప్పండి. సత్య ప్రమాణకంగా చెప్తున్నా అమ్మా, నేనే పాపం చేయలేదు. బిడ్డ బాగు కోరుకునేవాడిని కాని చావు కోరుకునేవాడిని కాదమ్మా. నా కొడుకు నీళ్లు చంపారో లేదో మీరే కనుక్కోండి మేడం. చనిపోయి నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నేను వీళ్ళ బిడ్డను చంపలేదమ్మా, నన్ను నమ్మండి. అగో గదేంది బాయ్, గప్పటి సందాలు కనిపిస్తే చంపేస్తాము నరికేస్తాము అన్నారు, మరి ఇప్పుడేమైంది? మేడం దంతననేసరికి తడిసిందా? హలో, అవునా? అక్కడేనా? ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. సీను, వీళ్ళందులే. అమ్మా, వాళ్ళ ఆచూకి దొరికిందా? చనిపోయిన నా కొడుకు కాదు కదమ్మా. చెప్పండి అమ్మా. చూడండి, ఆ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను. మీరు ఇప్పుడు వెళ్ళండి. సీను, కమాన్. అట్లనే మేడం. నడు బాయ్, నడు. సేమ్ మర్డర్ సదాశివం. అవును మేడం. ఇది కూడా ఖచ్చితంగా మగవాడి శవమే అయ్యుంటుంది. సదాశివం, దానికి తగిన క్లూస్ దొరుకుతాయేమో చూడండి. నాకెందుకో ఈ శవం మొగోంది కాదనిపిస్తుంది మేడం. ఎందుకు? నిన్నగా సీనుగాని చంపిర్రు కదా, ఈరోజు గా తులసిని చంపిండొచ్చు కదా. అలా జరగదు సీను. ఎందుకు జరగకూడదు మేడం? గాన్ని చంపినందుకు పగ తీసుకొని ఇంకే గా పోర్ని గిట్ల చంపిండొచ్చు కదా. వీళ్ళ కుటుంబాల మధ్య ఎలాంటి పాత కక్షలు లేవు. పైగా నిన్న వీళ్ళ పేరెంట్స్ని మనం ఇంట్రోగేట్ చేసినప్పుడు పిల్లల మీద ప్రేమతో గొడవ పడుతున్నారే తప్ప ఒకరంటే ఒకరికి పగలు ప్రతీకారాలు లేవని అర్థమైంది. సో ఈ మర్డర్స్ వెనుక ఎవరో పెద్దవాళ్ళ హ్యాండ్ ఉందని నా అనుమానం.
అరే గీ గవర్నమెంట్ నౌకరీలు చేసేటోళ్ళకి గా పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు ఎట్లుంటాయి మేడం? ఎలా ఉంటాయో కనిపెట్టడమే కదా మన డ్యూటీ. హలో సార్. ఓకే సార్, షూర్ సార్. అయ్యో, ఎంక్వైరీ స్టార్ట్ చేశాను సార్. ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు సార్. తప్పకుండా సార్. ఓకే సార్, ఓకే సార్. ఛా, కమిషనర్ గారు నిప్పులు తొక్కుతున్నారు. చాలా సీరియస్గా ఉన్నారు. ఈ కేసు అంత ఈజీ కాదనిపిస్తుంది మేడం. ఏంది పోలీస్ అమ్మా, ఇట్లా వరుసగా మనుషులు కాలిపోతా ఉంటే మేము ఎలా తిరిగేది? మాకు రక్షణ లేదా? ఏదో శవం పడినప్పుడు వచ్చి హడావిడి చేస్తారు, మళ్ళీ కనిపించరు. ఏయ్, నీకు ఇక్కడేం పని? అదేంటి, ఇక్కడ మనిషి బూడిదైతే చూడొద్దా ఏంటి? సీను, ఇతని డీటెయిల్స్ తీసుకో. ఏ టోపీ కరావా? ఏంది నా డీటెయిల్స్ ఎందుకు? అమ్మ తోడు, నాకు దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. ఏదో బజార్కి పోతుంటే ఏదో జనం గుమ్మిగూడుంటే వచ్చాను, నాకేం తెలియదు. నేను పోతున్నా. ఏ ఆగువా, ఆగుని. ప్రతి ఒక్కడు పోలీసు అనేటోడే. శవం కాడ కుక్కల్లాగా కాపలాగాసే డ్యూటీ అని చెప్పి ప్రతి ఒక్కడు ఎటకారం చేసేటోడే మేడం. సదాశివం, క్లూస్ ఏమైనా దొరికాయా? ఎముకలు తప్ప ఏం దొరకలేదు మేడం. ఓకే, వాటి ల్యాబ్కి పంపించండి. ఓకే మేడం. ఇగో మేడం, నాకు పిచ్చి లేస్తున్నది. ఈ కేసుని ఎట్లా డీల్ చేయాలో సమజ్ అయితే లేదు. అవును సీను, ఈ కేసుని ఎట్నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఈ కమిషనర్ గారేమో గంటకోసారి ఫోన్ చేసి చంపుతున్నారు. అవు మేడం, గా ఆంజనేయులు కూడా చెప్పిండు. ఏ ఆంజనేయులు? గదే మేడం, గా కమిషనర్ దగ్గర ఉంటారు చూడు, గా ఆంజనేయులు. ఏమని చెప్పాడు? కమిషనర్ సారు బాగా గరం అవుతుండు అని చెప్పిండు. నగరవాసుల్ని కలవరపెడుతున్న వరుస హత్యలు, పోలీసుల చేతకానితనమంటూ ప్రజల ధ్వజం. నగరంలో 3 రోజులుగా వరుసగా కొత్తగా పెళ్లైన వారిలో అబ్బాయిలు మాత్రమే చనిపోతుండడం, అమ్మాయిల ఆచూకీ తెలియకపోవడం మిస్టరీగా ఉంది. ఆడపిల్లల్ని బయటికి పంపించడమే భయంగా ఉందని ప్రజలు కంగారు పడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో మాధవి. చూసిర్రా మేడం, గోరంతా జరిగితే దాన్ని కొండంత చేసి చెప్తారు. అరే జర్రంతా బ్లేడ్తో ఇట్లా కోసుకుంటే గొడ్డలతో నరికినంత హల్చల్ చేస్తారు. లేదు సీను, ఇది అలా కాదు. మ్యాటర్ చాలా సీరియస్. పోలీసులు 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 ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీసులు 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 ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీసులు 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 ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీసులు. అరే ఏంది బాయ్ ఇదంతా? మొత్తం కట్టకట్టుకొని చొల్లి పెడుతురు. ఏం కావాలి? నా పేరు యాదగిరి, ఈ ఏరియా కార్పొరేటర్నే. మీ మేడంతో మాట్లాడాలి. ఏంటి? మీకు జనాల ప్రాణాలంటే చాలా చులకనైపోయినట్టున్నది. అక్కడ అంత జరుగుతా ఉన్నా మీరు మాత్రం ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం. ఎవడు చెప్పిండు నీకు? నేను నీతో మాట్లాడట్లేదు. హలో, డిపార్ట్మెంట్ లో నేను కూడా ఒక్కనే. మేడం గారిని డిస్టర్బ్ చేయకు. ఏమన్నా మాట్లాడేది ఉంటే నాతో మాట్లాడు. ఇన్ని మర్డర్లు జరిగినా మీరేం చేస్తున్నారు? ఎంక్వైరీ చేస్తున్నాం కదా, తొందరలోనే కేసు ఫైల్ చేస్తాము. పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం. ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. అరే ఆగుండి బాయ్, మీరు ఇట్లా లొల్లి చేసాక సంపినోడు మీ కళ్ళ ముంగడికి వస్తాడా? అంటే జనం బాధలు మీకు పట్టవా? మర్డర్ చేసేవాళ్ళు మీకు ఎంత ఇచ్చారంటే? కోట్లు కోట్లు ఇచ్చిర్రు. మళ్ళా గవి లెక్క పెట్టని ఇంకే మేము నలుగురం సరిపోతలేం. నీ దగ్గర నలుగురుంటే పంపి రాదు, లెక్క పెడతారు. ఏం మాట్లాడుతున్నావా? సీను, నువ్వుండు. చూడండి కార్పొరేటర్ గారు, మీ బాధ నాకు అర్థమైంది. మేము దర్యాప్తు చేస్తున్నాం. తొందరలోనే దోషులను పట్టుకుంటాం. ఇంకెప్పుడు మరో 10 మంది బూడిదయ్యాక పట్టుకుంటారా? చెప్పండి ఇప్పుడు.
లేదు సార్, సాధ్యమైనంత తొందరలోనే పట్టుకుంటాం. దయచేసి మీరు వెళ్ళండి. మమ్మల్ని బయటికి పంపించేసి మీరు టీలు తాగుతూ హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, అంతే కదా? మీ సంగతి మాకు తెలియదా? మీరు మాకు కరెక్ట్ గా సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీసులు, 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 ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. ఇగో కార్పొరేటర్ బాయ్ సాబ్, గట్ల అనకు. మీరు ఇట్లా లొల్లి చేస్తే మేము ఎంక్వైరీ ఎట్లా చేయాలి చెప్పు? ఇంకెప్పుడు చేస్తాం చెప్పు? పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి వెళ్ళండి. సాయంత్రం వరకు మాకు టైం ఇవ్వండి. ఇప్పటికే అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నాం. మాయ మాటలు చెప్పి జనాలు నోరు ముంచాలని చూడకు ఇన్స్పెక్టర్. రేయ్, భవానీ నగర్ కార్పొరేటర్వేగా? అవును. పిల్లల స్కూల్ ఎదురుగా ఉన్న మ్యాన్ హోల్ మూసేయాలని తెలీదురా? 3 నెలల క్రితం ఎల్కేజీ కుర్రాడు, 10 రోజుల క్రితం సెకండ్ క్లాస్ అమ్మాయి దాంట్లో పడి చనిపోతే కార్పొరేటర్ గా నువ్వు ఏం పీకావు? ఒక్క రాత్రి వర్షం పడితే తెల్లారసలకి రోడ్లన్నీ చెరువులవుతాయి. బాగు చేసేవాడు దిక్కుండదు. జనాలందరూ లాంగ్ జంపులు, హై జంపులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు గుర్తు రాలేదా నువ్వు కార్పొరేటర్ అని? చూసావుగా, నిమిషం పట్ల రెచ్చిపోయిన నిన్ను కిందకు దించడానికి. మూసుకొని వెళ్ళు. చల్. ఆగండి ప్లీజ్, నా మాట నమ్మండి. సాయంత్రం వరకు మాకు టైం ఇవ్వండి. దోషుల్ని తప్పకుండా పట్టుకుంటాం. దయచేసి వెళ్ళండి. ఓకే మేడం, మీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాం. పదండ్రా. ఛ! మేడం, ఈ కాలేజ్ జిందగే సూపర్ మేడం. దిగులు, చీకు, చింత ఏముండే మేడం. కాలేజ్ కొచ్చుడు, ముచ్చట్లు పెట్టుడు, క్లాస్లకు డుమ్మాలు కొట్టాలి, సినిమాలకు పోవాలి. జిందగీ అంటే గది మేడం. బూడిదైపోయింది కూడా కాలేజ్ కుర్రోడే. ఇప్పుడు కనిపించకుండా పోయింది కూడా కాలేజ్ అమ్మాయే. ఇప్పుడు చెప్పు, వాళ్ళ జిందగీ అదే వాళ్ళ జీవితం బాగుందా? ఆ, ప్రేమను పోతే గట్లనే ఉంటుంది మేడం. గదే చదువైనాక నాలక్క జాబ్ వచ్చినాక గప్పుడు లవ్ గిట్ట షురూ చేయాలి మేడం. గదే చదివేటప్పుడు లవ్ చేస్తే గిట్లనే బూడిదైతాయి. ముందు పని చూడు. ఓ పోరీ కరా. ఏయ్, ఏంటా పిలవడం? అరే ఇప్పుడు నేనేమన్నా మేడం, మీరైతే ఓ అమ్మాయి ట్రా అంటారు, నా భాషలో ఓ పోరీ కర్రా అన్న. అది కూడా తప్ప? ప్రతిదానికి తప్పు పడుతుంది. మీకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ తులసి తెలుసా? తెలుసు మేడం. గా సీనిగాడికి టెరకనా? గదే గా తులసిని లవ్ చేసిండు చూడు గాడు. వాళ్ళిద్దరూ చనిపోయారని ఇంట్లో పెళ్లి ఒప్పుకోకపోతే ఆత్మహత్య కాదు, ఎవరో చంపేశారని న్యూస్లో చదివాం మేడం. సీనుని చంపింది నిజమే, కానీ తులసి ఆచూకి మాత్రం దొరకలేదు. తను మీకేమైనా టచ్లోకి వచ్చిందా? లేదు మేడం. ఆవు గా తులసికి గాని గా సీను గాని ఎవరైనా జిగిరి దోస్తులు ఉన్నారా? గదే క్లోజ్ ఫ్రెండ్స్. ఉంది, హేమలత అని. తను ఇప్పుడు కాలేజ్కి వచ్చిందా? లేదు మేడం, వాళ్ళ అంకుల్కి బాగోలేకపోతే కరీంనగర్ వెళ్ళింది. ఏంది గా పోరిది కరీంనగరా? నాది కూడా కరీంనగరే. ఏడ కరీంనగర్లా? సీను, ఏంది మేడం గట్లా చూస్తున్నారు? ఎందుకు మీరు అనరా మాది తినాలి మీది తినాలి అని? గట్లనే నాది కరీంనగర్ నీది కరీంనగర్ అన్నా. షట్ అప్. సీనుకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఉన్నాడు మేడం, మోహన్ అని. ఆ చెట్టు కింద కూర్చున్నాడు, చూపిస్తారండి. పదండి. ఇతనే మేడం. అగో ఈడిగటంగా లవ్లో పడ్డా ఏంది? గట్లా దేవదాస్ లాగా కూర్చున్నాడు. లేదు సార్, శ్రీనుని చంపేశారని తెలిసిన దగ్గర నుంచి పాపం ఇలా అయిపోయాడు. క్లాసెస్కి కూడా రావట్లేదు. మిస్టర్ మోహన్, సీను నీకు ఎంతకాలంగా తెలుసు? ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ మేడం. ఓకే, తులసిని ప్రేమిస్తున్నట్టు నీకు తెలుసా? వాడు నా దగ్గర ఏది దాచడు మేడం.
చెల్లి తులసి కూడా కనిపించట్లేదంట కదా మేడం. మరి వాళ్ళు వెళ్ళిపోయిన రోజు వాళ్ళతో పాటు నువ్వెందుకు వెళ్ళలేదు? రావద్దన్నారు మేడం. ఎందుకు? ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది, వద్దు అన్నారు మేడం. తను వద్దంటే నువ్వు ఊరుకోవడమేనా? పైగా ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ అంటున్నావు. అవును మేడం, చాలాసేపు బ్రతిమలాడాడు. తులసి కూడా వద్దంది మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా కలిసారా? ఏయ్ మేడం అడిగేది నిన్నేరా బాయ్. గా సీను అమ్మ బాబులకి ఇటు వచ్చిర్రా? వచ్చారు సార్. ఏంటి, ఎందుకు చెప్పడానికి తడబడుతున్నా? ఏం లేదు మేడం. చూడు మోహన్, పోలీసుల దగ్గర డాక్టర్ల దగ్గర నిజాలు దాస్తే మీకే ప్రమాదం. సో నిజం చెప్పు. వాడు చనిపోయిన రోజు వచ్చి మా నాన్నను కొట్టారు మేడం.